హరే కృష్ణ అందరికీ. అర్జునుడి మనసులో ఒకటే నడుస్తుంది. రాజ్యాన్ని, సుఖాలను ఎందుకు వద్దనుకుంటున్నాడో మరో కోణంలో కారణాన్ని చెబుతున్నాడు. అసలు ఈ రాజ్యం కానీ, సుఖాలు కానీ, భోగాలు కానీ ఎవరి కోసం? తన అన్నదమ్ములు, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, తాత, మనుమలు, గురువులు, బంధుమిత్రుల మొదలైన వారి కోసమే కదా. అయితే యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని పొందిన తర్వాత ఈ రాజ్యభోగాలు, సుఖాలు అనుభవించాల్సిన తండ్రులు, తాతలు, పుత్రులు, మనుమలు, ఆచార్యులు, ఇతర బంధుమిత్రులు అందరూ ప్రాణాలకు తెగించి ఈ యుద్ధంలో నిలవన్నవారే. మరి వారంతా యుద్ధంలో ప్రాణాలు వదిలితే ఇంకా ఎవరు అనుభవించడానికి ఈ రాజ్యం కానీ, భోగాలు కానీ అని చాలా తెలివిగా వాదిస్తున్నాను అని భావిస్తున్నాడు అర్జునుడు. తాను ఇంత గట్టిగా వాదిస్తున్నా శ్రీకృష్ణుడు మాత్రం మౌనంగానే ఉన్నాడు. ఎందుకని శ్రీకృష్ణుడు అర్జునుడి మాటలను పట్టించుకోవడం లేదు, మౌనంగా ఉన్నాడు? తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.